Hi friends, ఈరోజు క్లాస్లో మనం చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ డబుల్ ఇంటిగ్రల్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, చాలా పేపర్స్లో అడిగారు మనకి. ఎవాల్యూట్ ద డబుల్ ఇంటిగ్రల్ జీరో టు ఏ ఇంటిగ్రల్ జీరో టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై డిఎక్స్ బై చేంజింగ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎప్పుడూ కూడా మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాన్ని రాసుకోవాలని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. సో మనం ప్రతిదాన్ని గివెన్ దట్ అని కానీ లేదంటే లెట్ అని కానీ రాసుకోవాలి. సో ఇక్కడ నేను సేమ్ అదే విధంగా రాసుకున్నాను. అయితే మనకి ఇక్కడ ఎక్స్ యొక్క లిమిట్స్ ఏంటి, వై యొక్క లిమిట్స్ అనేవి ఎలా తెలుస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ టర్మ్స్ ఒకవేళ జీరో టు ఏ లేదంటే జీరో టు బి అని ఇచ్చారనుకోండి, ఇలా ఇచ్చేస్తే ఫస్ట్ అయిన దాన్ని ఎక్స్ అనుకుంటాము, సెకండ్ వచ్చిన దాన్ని వై లిమిట్స్ అనుకుంటాం. ఎందుకు, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ అనేవి మన లిమిట్స్లో కనిపించట్లేదు, అవునా? అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనే టర్మ్ ఉంది. ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ వై అనేది ఉంది కాబట్టి ఈ యొక్క లిమిట్ అనేది ఏమవుతుంది అంటే ఎక్స్ యొక్క లిమిట్ అవుతుంది ఇక్కడ. సో అప్పుడు ఇది వై అయితే ఇప్పుడు ఇది ఇది ఎక్స్ అయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది, వై యొక్క లిమిట్ అనేది అవుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది, ఏ స్క్వేర్ సో వై స్క్వేర్ కాదు, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఉంది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది ఉంది కాబట్టి నేను ఈ లిమిట్ అనేదాన్ని వై యొక్క లిమిట్గా తీసుకుంటాను. అంటే ఇక్కడ ఉన్న ఏదైతే టర్మ్ ఉందో దానికి ఆపోజిట్ అయిన లిమిట్ అనేదాన్ని నేను తీసుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ వై స్క్వేర్ ఇచ్చారు కాబట్టి ఇది ఏ లిమిట్ అని నేను కన్సిడర్ చేస్తున్నాను, ఎక్స్ అనే లిమిట్ అని కన్సిడర్ చేస్తాను. ఇది వై అని తీసుకున్నాను. సో ఇది ఎక్స్, ఇది వై. ఓకేనా? సో వై ఈక్వల్ టు జీరో టు ఏ అండ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో లిమిట్స్ ఏంటి, ఎక్స్ యొక్క లిమిట్స్ ఏంటి, జీరో టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ వై యొక్క లిమిట్స్ వచ్చేసరికి జీరో టు ఏ మాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్లోకి మనం చేంజ్ చేస్తున్నాం. సో పోలార్ కోఆర్డినేట్స్ యొక్క ఫార్ములాస్ ఏంటి, ఇక్కడ మనం తీసుకున్న ఈ ఎక్స్ వై ఈ డివై డిఎక్స్ వీటన్నిటిని కలిపి మనం ఆర్ టీటా టర్మ్స్లోకి మార్చాలి. ఎక్స్ అంటే ఏంటి, ఆర్, వై అంటే ఏంటి, టీటా. ఓకే, చూడండి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే ఆర్ కాస్ టీటా, వై అంటే ఏంటి, ఆర్ సైన్ టీటా, డివై డిఎక్స్ లేదా డిఎక్స్ డివై అంటే ఏంటి, ఆర్ డిఆర్ డి టీటా. సో మేడం మరి ఇవి ఎలా వచ్చాయి, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి తప్పదు మరి. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీరు ఇలా గుర్తుపెట్టేసుకుంటే మనకి ఈ యొక్క ప్రాబ్లం ఇలాంటి పోలార్ కోఆర్డినేట్స్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఆర్ కాస్ టీటా, ఆర్ సైన్ టీటా, డివై డిఎక్స్ ఈక్వల్ టు డిఎక్స్ డివై ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి టీటా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఎక్స్ అంటే ఏమని చెప్పాను, ఆర్ అని చెప్పాను, వై అంటే ఏంటి, టీటా. ఇప్పుడు నాకు టీటా లిమిట్స్ అంటే అప్పుడు ఏ లిమిట్స్ అవుతాయి, వై యొక్క లిమిట్స్ అవుతాయి. వై యొక్క లిమిట్స్ ఏంటి, జీరో టు ఏ ఉన్నాయి. సో అప్పుడు టీటా ఏమవుతుంది, ఈ జీరో టు ఏ మధ్యలోనే తీసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి జీరో టు ఏ అనేది ఇదేంటి, పాజిటివ్ టర్మ్లా కనబడుతుంది, అవునా? మైనస్ నెగిటివ్లో లేదు, పాజిటివ్లో కనబడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కూడా మనకి ఏ టర్మ్ అనేది వస్తుంది, నేను నెక్స్ట్ చూపిస్తాను. ఎక్స్ వచ్చేసరికి సో అది కూడా ఏ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఎలా తీసుకుంటాం అంటే ఇది ఓన్లీ పాజిటివ్ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అంటే ఏంటి, ఇక్కడ పాజిటివ్ చూపిస్తున్నారు అంటే ఇదేంటి, ఇది ప్లస్ ఏ అవుతుంది, ఇది నెగిటివ్ ఏ అవుతుంది, ఇది పాజిటివ్ ఏ అవుతుంది, ఇది నెగిటివ్ ఏ అవుతుంది, అవునా? సో అలాంటప్పుడు మనకు ఓన్లీ పాజిటివ్ ఏ చూపిస్తుంది ఇక్కడ. సో పాజిటివ్ ఏ చూపిస్తుంది అంటే ఇది పాజిటివ్ ఏ, ఇది పాజిటివ్ ఏ అంటే ఈ టర్మ్ అంతా కూడా ఏంటి, పాజిటివ్ ఏ అనేది అవుతుంది అన్నమాట. సో ఇక్కడ టీటా ఈక్వల్ టు ఇక్కడ ఎంత, జీరో. ఇక్కడ టీటా వాల్యూ అనేది జీరో. అదే ఇక్కడికి వచ్చేసరికి 90 degrees అయ్యేసరికి ఇక్కడ టీటా వాల్యూ ఎంత, π/2. ఓకేనా? ఇక్కడ టీటా వాల్యూ ఎంత, π/2. సో దీనికి 90 degrees అంటే ఇక్కడ జీరో అయితే ఇక్కడ π/2. ఒకవేళ ఇక్కడ వరకు వస్తే అది టీటా వాల్యూ ఎంత అవుతుంది, పై అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏంటి, ఓన్లీ పాజిటివ్ అడిగారు కాబట్టి మనకి టీటా వాల్యూ అనేది జీరో టు π/2. ఓకేనా? జీరో టు ఏ లిమిట్స్ అనేవి తీసుకున్నాం కాబట్టి అది పాజిటివ్ కాబట్టి
మనకి పాజిటివ్ టర్మ్స్ అన్నీ ఈ సైడ్ ఉంటాయి కాబట్టి సో మనం ఏమైనా తీసుకుంటాం లిమిట్స్ θ = 0 to π/2. సో θ వాల్యూ ఎప్పుడైనా సరే ఆర్ వాల్యూ అనేది మనకి మారుతుంది ప్రతి క్వశ్చన్లో కూడా. θ వాల్యూ మాత్రం కాన్స్టెంట్ ఎప్పుడు కూడా 0 to π/2 ఉంటుంది. లేదంటే కొన్ని క్వశ్చన్స్ ప్రకారం 0 to π అని మారుతుంది. లేదంటే సో మనకి ఏంటంటే మ్యాక్సిమం ఈ లిమిట్స్ అనేదే కనబడుతుంది θకి. ఎప్పుడో రేర్గా ఒక్కొక్క క్వశ్చన్కి మాత్రమే మనకి θ యొక్క లిమిట్స్ అనేవి మారుతాయి కాబట్టి ప్రతిసారి ఈ యొక్క లిమిట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి y యొక్క లిమిట్స్ అంటే θ యొక్క లిమిట్స్ అనేవి తెలిసిపోయాయి పోలార్ కోఆర్డినేట్స్లో. ఇప్పుడు మరి x యొక్క లిమిట్స్ అంటే r యొక్క లిమిట్స్ ఏంటి, ఒక లిమిట్ అనేది తెలుసు ఏంటి 0 అనేది తెలుసు. మరి ఇక్కడ a² - y² ఉంది. సో ఇప్పుడు x √a² - y² అని తీసుకుంటే సో ఇక్కడ ఏంటి రెండు పక్కల ఏం చేస్తాం మనం స్క్వేర్ చేస్తాం. ఓకేనా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x² సో √a² - y² హోల్ స్క్వేర్ చేస్తే రూట్కి స్క్వేర్కి ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది మనకి x² = a² - y² మిగులుతుంది. సో ఈ -y అనేది ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది +y² అవుతుంది. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది గుర్తుంచుకోండి, x² + y² = a². ఏముంది x² + y² = a². సో ఇక్కడ x అంటే ఏమని చెప్పుకున్నాం r cos θ. మరి ఇక్కడ x² అంటే r² cos² θ అంటే దీనికి హోల్ స్క్వేర్ చేస్తాం. x స్క్వేర్ చేసినప్పుడు దీనికి కూడా స్క్వేర్ చేయాలి కాబట్టి r² cos² θ. అదేవిధంగా y² అంటే r² sin² θ = a². సో ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది r² అనేది కామన్ తీస్తే cos² θ + sin² θ = a². మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ తెలుసు. ఏమని తెలుసు cos² θ + sin² θ = 1 అని తెలుసు. సో ఈ రెండింటి ప్లేస్లో మనం 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది r² × 1 = a² అవుతుంది. సో అప్పుడు r² వాల్యూ ఎంత a². సో ఈ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. సో r² = a² అంటే ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే r ఎంత a. సో r యొక్క లిమిట్స్ ఏంటి, ఒకటి 0, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి a మాట. ఓకేనా. సో మనకి θ యొక్క అంటే ఏంటి x యొక్క yని మనం ఎలా మార్చుకున్నాం rగా θగా మార్చుకున్నాం. సో మనకి r θ లిమిట్స్ అనేవి వచ్చేసాయి. సో మనం ఇదే ప్లేస్లో మనం ఏం చేస్తామంటే y అంటే ఏంటి θ అని చెప్పుకున్నాం. సో 0 to a అంటే మనం ఏమి లిమిట్స్ తీసుకున్నాం 0 to π/2 తీసుకున్నాం. అదేవిధంగా x యొక్క లిమిట్స్ ఏమి తీసుకున్నాం 0 to a అని తీసుకున్నాం. x² + y². సో దీన్ని ఎలా మార్చుకోవాలి మనం పోలార్ కోఆర్డినేట్స్గా మార్చుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే x² + y² ఉంది. మనకు ఆ టర్మ్ ఎక్కడైనా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ x² + y² అంటే ఏమని చెప్పుకున్నాం a² అని చెప్పుకున్నాం. అవునా, ఈ x² + y² ప్లస్లో ఏమని రాసుకోవచ్చు a² అని రాసుకోవచ్చు. అదేవిధంగా a² = r². ఏంటి a² = r². x² + y² = a² అయితే a² ఎంత r². ఓకేనా, అంటే ఎలా తీసుకోవచ్చు x² + y² a² r². అంటే x² + y² ప్లస్లో ఏమని రాసుకోవచ్చు మనం ఇప్పుడు r² అని రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ అయితే చేస్తాను x² + y² r² అని ఇక్కడ రాసనమాట. సో ఇక్కడ dy dx dx dy ఏమని తీసుకోవచ్చు అని చెప్పాను r dr dθ. ఏంటి r dr dθ. ఇక్కడ r² ఉంది, ఇక్కడ r ఉంది అంటే r² × r అంటే r³ r² × r అంటే r³ dr dθ. సో ఇది ఏంటి మనకి ఇక్కడ సో ఇది వచ్చేసరికి θ యొక్క లిమిట్స్, ఇది వచ్చేసరికి r యొక్క లిమిట్స్ కదా. సో ఫస్ట్ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం r3 ఇంటిగ్రల్ r³ ఫార్ములా ఏంటి r⁴/4. ఏంటి r⁴/4. సో లిమిట్స్ వచ్చేసరికి 0 to a dθ. సో 1/4 అనేది ముందుకు తీసుకుంటాం కాన్స్టెంట్ సో r ప్లేస్లో a అనేది అప్లై చేస్తే ఏమవుతుంది a⁴ అవుతుంది. a⁴ మళ్ళీ లోవర్ లిమిట్స్ అంటే a⁴ - 0 అనేది మిగులుతుంది. సో లోవర్ లిమిట్ ఎలాగో 0 కాబట్టి నేను ఇంకా తీసుకోలేదు, ఓన్లీ అప్పర్ లిమిట్ మాత్రమే తీసుకున్నాను. అర్థమవుతుందా, లిమిట్స్ అనేవి అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఇది r తోటి ఇంటిగ్రేషన్ అనేది చేస్తే ఇంటిగ్రల్ r⁴ అనేది ఎంత r⁴/4. ఇందులో నుండి 1/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు తీసుకున్నాను. నెక్స్ట్ ఈ r ప్లేస్లో లిమిట్స్ అనేవి అప్లై చేస్తున్నాను. a అనేది లిమిట్ అప్లై చేస్తే a⁴ అయ్యింది, 0 అనేది అప్లై చేస్తే 0 అయ్యింది. సో ఇక్కడ మనకు మిగిలిందంతా a⁴ అనేది మిగులుతుంది అన్నమాట.
ఓకేనా. సో ఇక్కడ a⁴ dθ మనకి థీటా టర్మ్స్ అనేవి ఇక్కడ లేదు. a⁴ అనేది కూడా అప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో దాన్ని కూడా ముందు తీసుకుంటే a⁴/4 ఇంటిగ్రల్ 0 to π/2 dθ. సో ఇప్పుడు ఇంటిగ్రల్ dθ అంటే ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ dx అంటే ఫార్ములా ఏంటి x, అదేవిధంగా ఇంటిగ్రల్ dθ ఫార్ములా ఏంటి థీటా. ఓకేనా. సో దీని లిమిట్స్ ఏంటి 0 to π/2. ఓకేనా. మీరు మళ్ళీ చూసుకోండి, ఆర్కి ఈ లిమిట్స్ థీటాకి ఈ లిమిట్స్ తీసుకోకూడదు. r = 0 to a, మనం ఇక్కడ ఏదైతే లిమిట్స్ తీసుకున్నా అదే లిమిట్స్ ఆర్కి తీసుకోవాలి. ఇక్కడ థీటా అన్నాం కాబట్టి థీటాకి ఏ లిమిట్స్ 0 to π/2 ఆ లిమిట్సే తీసుకోవాలి. సో ఇక్కడ థీటా ప్లస్లో π/2, నెక్స్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి 0 అప్లై చేస్తాం. సో a⁴/4 ఇంటూ π/2 అంటే ఎంత, 4 2s 8. సో a⁴ ఇంటూ π అంటే a⁴ π/8. సో ఇది 0 0 అయిపోతుంది. సో ఇది మాట పోలార్ కోఆర్డినేట్స్ అంటే. మీరు ఈ ఈ యొక్క ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టేసుకుంటే మిగతాదంతా సింపుల్. సో అక్కడ ఇచ్చిన లిమిట్స్ వైలో అడుగుతున్నారా ఎక్స్లో అడుగుతున్నారా, సో అది ఎక్స్ లిమిట్ అవుతుందా వై లిమిట్ అవుతుందా, డయాగ్రామ్ ఒకటి వస్తే డయాగ్రామ్ ఎలా గీయాలో తెలిస్తే మిగతా ప్రాబ్లం అంతా కూడా సింపుల్ మాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.